Those were the headlines. Details చూస్తే నెల్లూరు కోర్టు ఫైళ్ల మిస్సింగ్ కేసులో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది. ఫైళ్ల మిస్సింగ్ కేసులో కాకాని పాత్ర లేదంటూ చార్జ్ షీట్లో పేర్కొంది. నేరం జరిగిన విధానం పట్ల మంత్రి కాకానికి అవగాహన లేదని తెలిపింది. మంత్రి కాకానికి దోషులతో ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది సిబిఐ. ఏపీ పోలీసుల విచారణను సమర్థించింది కూడా. రెండేళ్ల పాటు ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు, ఏడాది పాటు జరిగిన విచారణ. ఈ విచారణలో 403 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేసింది సిబిఐ. 88 మంది సాక్షులను విచారించింది. సోమిరెడ్డి ఆరోపణలను కొట్టిపారేసింది. మంత్రి కాకానికి దోషులతో ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. ఏపీ పోలీసుల విచారణను సిబిఐ సమర్థించింది. పోలీసులు నిర్ధారించిన సయ్యద్ హయత్, షేక్ ఖాజా రసూళ్లను సిబిఐ దోషులుగా నిర్ధారించింది. దొంగతనాలు అలవాటున్న వీరే కోర్టులో ఉన్న బ్యాగ్ దొంగిలించారని ఛార్జ్ షీట్లో స్పష్టం చేసింది సిబిఐ. రైట్, మా కరెస్పాండెంట్ సతీష్తో మాట్లాడదాం. సతీష్ చెప్పండి. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా మాట్లాడింది మనం విన్నాం. మొత్తానికి ఆరోపణలు చేస్తూ వస్తూనే ఉన్నారు. కేవలం మంత్రి గారి మీదే కాదు, పోలీసు వ్యవస్థ మీద కూడా దొరికిన ప్రతి ఛాన్స్లో కూడా వాళ్ళు పోలీసులపై వేలెత్తి చూపిస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీసుల్ని పావుగా వాడుతోంది అంటూ ప్రస్తుతం సిబిఐ పొందుపరిచిన ఈ ఛార్జ్షీట్లో ఎవరైతే సయ్యద్ హయత్ అలాగే షేక్ ఖాజా వీళ్లే నిందితులు, పోలీసులు చేసిన ఈ ప్రోబ్ ఏదైతే ఉందో దాన్ని సమర్థించడం కూడా మనం చూస్తున్న నేపథ్యం. ఈ ఆరోపణలు ఉబ్బడిముబ్బడిగా ఏ రకంగా చేసినా ఇలాంటి విచారణలో తేటతెల్లం అవుతుంది, నిజం బయటపడుతుంది అనుకోవచ్చా? ఏం చెప్తారు దీనికి? ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుంది, నిష్పక్షపాతంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో పనిచేస్తుందని చెప్పడానికి ఈ రోజు సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ కూడా ఒక నిర్ధారణ అంశంగా మనం పరిగణించవచ్చు. సిబిఐ వేసినటువంటి ఈ ఛార్జ్ షీట్ లో 403 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. 88 మంది సాక్షుల్ని సిబిఐ స్వతహాగా విచారించిన తర్వాత ఈ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇందులో 2 రకాల అంశాలకు సంబంధించి సిబిఐ ప్రధానంగా ప్రస్తావించింది. ఒకటి, ఏదైతే ఈ కోర్టులో ఫైళ్లు మాయమైనటువంటి అంశానికి సంబంధించి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పైన ఆరోపణలు చేశారు చంద్రబాబు నాయుడు, అదేవిధంగా లోకేష్, టీడీపీ నేతలు. ఆరోపణలు చేసిన సందర్భంలో ఆ ఆరోపణల్లో ఎదుర్కొన్నటువంటి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఈ ఘటనకి ఏదైతే ఈ ఫైళ్ల మాయానికి సంబంధించిన ఎటువంటి సంబంధం లేదని నిర్ధారించింది. అంతేకాకుండా మంత్రి కాకానికి ఈ జరిగినటువంటి ఏదైతే ఈ ఫైళ్ల మాయం జరిగిన అంశానికి సంబంధించి ఎటువంటి అవగాహన లేదు, ఎటువంటి సమాచారం లేదని క్లీన్ చిట్ ఇచ్చింది. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏదైతే ఈ కేసుని దర్యాప్తు చేశారో ఆ కేసును దర్యాప్తు చేసిన తర్వాత అందులో సయ్యద్ హయత్ అదే షేక్ ఖాజా రసూల్ ఇద్దరు కూడా దోషులుగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆ కేసులో పేర్కొన్నారు. ఇప్పుడు సిబిఐ కూడా ఇన్ని రోజుల విచారణ తర్వాత 88 మంది సాక్షులను కూడా పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేసినటువంటి దర్యాప్తుని సమర్థించింది. ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేసినటువంటి దర్యాప్తులు పేర్కొన్న విధంగానే ఈ నేరం జరిగిందన్న అంశాన్ని కూడా సిబిఐ పేర్కొంది. దీంతో 2 అంశాలు. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వంలో ఆధీనంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ ఈ కేసు విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుంది, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తున్న అంశాన్ని నిర్ధారించినట్టయింది. మరొక వైపు తెలుగుదేశం పార్టీ ఎల్లో మీడియా ప్రతిరోజు దాదాపుగా 2 సంవత్సరాలుగా చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించి అవన్నీ కూడా ఈ రోజు పటాపంచలైనటువంటి పరిస్థితి. వాస్తవానికి సిబిఐ విచారణ కూడా ముందుగా హైకోర్టులో ఈ కేసుకి సంబంధించి విచారణ జరుగుతున్నప్పుడు హైకోర్టుకు సంబంధించి నోటీసులు ఇచ్చింది. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి దీనిపైన రిప్లై కోసం నోటీస్ ఇచ్చినప్పుడు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి హైకోర్టు కంటే ముందే, హైకోర్టు సిబిఐ విచారణ ఆదేశించడానికంటే ముందే తనపై చేస్తున్నటువంటి ఇవన్నీ కూడా అసత్య ఆరోపణలు నేను నిరూపించుకోవడానికి సిబిఐ విచారణ కూడా సిద్ధమన్న అంశాన్ని స్పష్టంగా హైకోర్టుకి స్పష్టం చేశారు. అదేవిధంగా అదే సందర్భంలో ఈ కేసు సిబిఐ దర్యాప్తు విచారణకు ముందు అడ్వకేట్ జనరల్ ను కూడా హైకోర్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ కూడా దీనిపైన సిబిఐ విచారణకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటని అడిగినప్పుడు మాకు ఈ సిబిఐ విచారణకు సంబంధించి ఎటువంటి అభ్యంతరం లేదన్న అంశాన్ని స్పష్టం చేశారు. చాలా క్లియర్ గా ఈ కేసులో ఎటువంటి పాత్ర లేదన్న ఉద్దేశంతోనే నిజాయితీగా నిరూపించుకోగలుగుతానన్న అంశంలో క్లారిటీ ఉంది కాబట్టి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా దీనికి సంబంధించి సిబిఐ విచారణ కూడా అతను కూడా చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు ముందుగా మొత్తానికి 2 సంవత్సరాలుగా ఏవైతే ఆరోపణలు చేస్తా ఉన్నారో సోమిరెడ్డి, చంద్రబాబు రెడ్డి గాని, నారా లోకేష్ గాని, చంద్రబాబు ఇప్పుడు ఆరోపణలన్నీ